నాకు తెలియక అడుగుతాను, బిగ్ బాస్ హౌస్ లో స్పాన్సరింగ్ టాస్క్ కదా, అదో కామెడీ టాస్కా? అది ఈజీగా తీసుకునేయాలనా? కామెడీగా తీసుకొని మీరు ఎవరు విన్నింగ్ గా ఇచ్చినా వదిలేయాలనా? బిగ్ బాస్ హౌస్ లో ప్రతి టాస్క్ కౌంటే, ప్రతి పర్ఫార్మెన్స్ కౌంటే, ప్రతి ఒక్కటి చూసే ఓటేస్తారు. లేదంటే వాళ్ళు ఎందుకు అంత కసిగా ఆడడం? ఊరికే ఇది స్పాన్సరింగ్ టాస్క్ కదా, ఫన్నీగా ఆడేద్దాము, మనం ఎందుకు గెలిచేదాన్ని వదిలేయచ్చు కదా. అయినా కూడా కసిగా ఆడి వాళ్ళు మీన్స్ ప్రతి దానికి ఓచర్స్ ఇస్తారు, గిఫ్ట్స్ ఇస్తారు కదా. దేన్నైనా మనం గెలుచుకోవాలి అని ఎంత కసిగా ఆడతారు ప్రతి ఒక్కరు. దీన్ని ఈజీ గోయింగ్ గా మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుని వేస్తే ఎందుకు ఆడేది? మరి ఊరికి స్పాన్సరింగ్ టాస్క్ అంటే ఏదో ఒకటి వీటి గురించి చెప్పి వదిలేయచ్చు కదా, దానికి టాస్క్ ఎందుకు పెడతారు? ఏమీ లేదబ్బా, బిగ్ బాస్ హౌస్ లో స్పాన్సరింగ్ టాస్క్ పెట్టారు. ఏది సర్ఫ్ ఎక్సెల్ స్పాన్సరింగ్ టాస్క్. దాంట్లో ఏంటి, ఫస్ట్ భరణి గారు, ఇమాన్యుయల్ అండ్ సంజన గారు అండ్ సుమన్ ఒక టీంలో, ఈ పక్క పవన్, కళ్యాణ్ అండ్ రీతు అండ్ తనుజ ఒక టీంలో పెడతారు. ఫస్ట్ టేబుల్ క్లీన్ గా పెట్టుకోవాలి, టేబుల్ క్లీన్ చేయాలి. ఒకరు వేరే టీం వాళ్ళు వచ్చి వాటర్ వేస్తుంటే ఇంకొకరు క్లీన్ చేయాలి. ఈ పక్క రీతు అండ్ భరణి గారు ఉంటారు, ఈ పక్క ఇమాన్యుయల్ అండ్ తనుజ ఉంటారు. ఒకరు వేస్తుంటారు వాటర్, ఇంకొక తనుజ ఈ పక్క క్లీన్ చేస్తుంటుంది, భరణి గారు ఈ పక్క క్లీన్ చేస్తుంటారు. క్లీన్ చేసిన తర్వాత ఆ క్లాత్ ని బాస్కెట్ లో వేసుకొని ఎత్తుకోవాలి. మొత్తం క్లీన్ చేస్తారు. బాస్కెట్ లో ఒక 2 క్లాత్స్ మిగిలిపోయి ఉంటాయి. దాన్ని కూడా దివ్య బాస్కెట్ లో వేసుకుని వెళ్ళాలని చెప్పేసి తనుజ వాళ్ళని మళ్ళీ రిటర్న్ పిలుస్తుంది. సరే వేసుకునే వస్తారు. వేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోయి కళ్యాణ్ ఈ పక్క సుమన్ గారు వస్తారు. సుమన్ గారు అయితే మీన్స్ భరణి గారు వెళ్ళక ముందే వచ్చేస్తారు. అలా రాకూడదు, వాళ్ళు వెళ్ళిన తర్వాతే రావాలి, అది వెళ్ళకూడదు. ఓకే, దాని తర్వాత వాళ్ళిద్దరు బాస్కెట్ లో ఉండేది వాషింగ్ మిషన్ లో వేసి బటన్ నొక్కుతారు. నెక్స్ట్ దీంట్లో ఒక క్లాత్స్ ఉంటుంది, 2 క్లాత్స్, అంటే ఒక దాంట్లో సర్ఫ్ ఎక్సెల్ అని రాసి ఉంటుంది, ఇంకొన్ని క్లాత్స్ వరి వైట్ క్లాత్స్ ఉంటాయి. ఆ సర్ఫ్ ఎక్సెల్ అని రాసి ఉండేదాన్ని దారం మీద వేసి మిగిలిన క్లాత్స్ మర్చిపెట్టాలి. ఓకే, దాని మీద వేస్తుంటారు, మర్చి పెడుతూ ఉంటారు. భరణి గారు అండ్ ఇమ్ము ఫస్ట్ చేసేసి బజార్ అయితే నొక్కేస్తారు. అప్పుడు తనుజ అడుగుతుంది, వాళ్ళకు ఒక రూలు మాకు ఒక రూలా? వాళ్ళు మాత్రం ప్రతిదీ వాళ్ళు వెళ్ళక ముందే వచ్చేస్తారు, మేము వెళ్ళిన తర్వాత ఇంకొకరు రావాలా? మీరు చెప్పాలి కదా. వాళ్ళు వెళ్ళక ముందే వచ్చేసారు, భరణి గారు వెళ్ళక ముందే సుమన్ గారు వచ్చేసారు కదా, అప్పుడు చెప్పాలి కదా మీరు. అంటే సరే నేను ఈ సెకండ్ దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాను అంటుంది. క్యాన్సిల్ చేసేయడం ఏంటి? వాళ్ళు తప్పు చేస్తే ఇది క్యాన్సలా? దాని తర్వాత కూడా భరణి గారు ఎంటర్ అవుతారు. నువ్వు ప్రతిదీ అన్ని రూల్స్ తెలిసిన వాళ్ళ మాట్లాడద్దు, ప్రతి దానికి లొల్లడా వాగుతూ ఉంటావు, తగ్గించుకునే టైప్లో ఓన్ రెచ్చిపోతుంటారు. ఎందుకంత ఇది అంటే ఏంటి? తను ఏది అడగకూడదా? ఏదైనా అన్యాయం జరుగుతుంటే అడగకూడదా? తనుజ అయితే ప్రతి వర్డ్ కరెక్ట్ గా మాట్లాడిందబ్బా, ఒక్క వర్డ్ తప్ప. ప్రతి దీంట్లో తనకే ఇచ్చండి సంచలకంగా ఆయన మాట్లాడింది, అది ఒకటి రాంగ్. దానికి ముందు టాస్క్ లో కూడా ఏదో బయాస్ గానే చేసిందంట దివ్య, అందుకోసమే దానివల్ల కోపం వచ్చేసి ఇలా మాట్లాడింది. కాకపోతే మిగతా అవన్నీ పాయింట్స్ కరెక్ట్ గా అడిగింది. ఓకే, టాస్క్ అయిపోయింది. దాని తర్వాత చూసింది దివ్య, భరణి గారి టేబుల్ మీద ఫుల్ మార్క్స్ అన్ని అలాగే ఉంటాయి, తనుజ వాళ్ళ టేబుల్ మీద ఫుల్ క్లీన్ గా ఉంటుంది. కానీ అయినా కూడా బజార్ ఎవరు కొట్టారో వాళ్ళకే ఇచ్చేస్తుందంట, వాళ్ళే విన్నింగ్ గా ఇచ్చేసింది, భరణి వాళ్ళే విన్నింగ్ గా ఇచ్చేసింది. కానీ అక్కడ టాస్క్ రూల్ ఏంటి, టేబుల్ నీట్ గా ఉండాలి అనేసి. అయినా కూడా బయాస్ గా వాళ్ళకే ఇచ్చేసింది. దాన్ని కూడా తనుజ అడుగుతుంది, ఫస్ట్ క్లీన్ గా ఉండాలి కదా, క్లీన్ గా లేకపోతే వాళ్ళకి ఇచ్చేయడం ఏంటి, అక్కడ డిస్క్వాలిఫైడ్ కదా అని సూపర్ పాయింట్స్ రైస్ చేసింది తనుజ. సూపర్ గా అనిపించింది. దీనికి కూడా కవర్ చేసుకుంటుంది, ఇది ఫనీ టాస్క్ కదా, ఫనీగా తీసుకోండి, ఇక్కడ కూడా గొడవలు ఏంటి అనేసి ఇచ్చేస్తుంది. నాకు అర్థమే కావట్లేదు.